కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నమస్కరించి చెప్తున్నది ఏమనగా, అది పైన కాడ దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. పింఛన్లు రాక వాళ్ళు ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఆ కష్టం చేసే మనిషి అడ్డం పడ్డాడు. ఆ ఇంట్లోకి ఎట్టు వెళ్తుంది సార్? వాళ్ళ బంధుల ఖర్చుగా నెల వరకు 5,000 6,000 ఖర్చు అవుతుంది. పిల్లల ఖర్చుకి వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి, ఇబ్బందులు ఉంది సార్. పింఛన్లు పెంచండి, వాళ్ళకి ఇవ్వండి. 6-7 సంవత్సరాల ఎట్లా బతకాలి సార్? వాళ్ళు అడ్డం పడితే ఇంట్లోకి ఓ పూట తిన్నట్టు ఓ పూట తిననట్టు. ప్లీజ్ సార్, వాళ్ళకి పెంచండి. ముఖ్యమంత్రి గారు పెంచండి. ఇంకా పైన కాటు ఉన్న వాళ్ళు ఎట్లయినా ఆదుకోండి. వాళ్ళు బుడ్డ పాపతో సమానం. వాళ్ళు చంటి పాపను ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి ఎప్పుడు మనిషి ఉండాలి. వాళ్ళు ఏ మంచం దిగలేరు, ఎక్కలేరు. మంచం దిగాలన్నా ఇద్దరు కావాలి, ఎక్కేయాలన్నా ఇద్దరు కావాలి. వాళ్ళు ఎటు తిరగాలన్నా కష్టం సార్. వాళ్ళకు ఒక మనిషి లేని వాళ్ళు బతకలేరు. వాళ్ళకి ఎటువంటి పింఛను పెంచాలి, పింఛన్లు ఇవ్వాలి. 6 సంవత్సరాల సంది వాళ్ళు అప్పులు చేయడం తప్ప సావడానికి కూడా ఛాన్స్ లేదు మాకు.